అందరికీ నమస్కారం. ఈరోజు కథ వసంత శిశిరం వసంత శిశిరం వసంత్ తినకపోతే తాను మందులు వేసుకోనని బెదిరించి మరీ వసంత్‌ను భోజనానికి కూర్చోపెడతాడు కిషోర్. ఆకలి వల్ల అతడు ఆబగా లాగిస్తుంటే భోజనం వంక చూస్తున్న వసంత్‌కు కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కదలాడుతున్నాయి. చేతిలో స్పూన్ ఉన్నప్పటికీ అతని ధ్యాసంతా వేరెక్కడో ఉంది. ఆ ధ్యాసలో గతంలో ఓ రోజు శిశిరతో కలిసి ప్రేమ నివాసంలో భోంచేస్తున్నాడు వసంత్. అప్పటికి శిశిరే జరిగిన వాటి వెనుక ఉంది అని తెలిసింది కానీ నిజాలేవి బయటపడలేదు. కానీ శిశిరకు వ్యతిరేకంగా దొరికిన సాక్ష్యాల వల్ల అతడు ఆమెపై చాలా కోపంగా ఉన్నాడు. శిశిర అన్నం తింటూ ఉంటే నా ఉప్పు తింటూ నాకే ద్రోహం చేస్తావా? డబ్బుల కోసం ఏమైనా చేస్తావా? అంటూ సీరియస్‌గా ప్రశ్నించాడు వసంత్. అందుకు ఆమె తింటున్నదల్లా ఆపి ఉక్రోషంగా లేచి వెళ్ళబోతుంటే కట్టుకున్న మొగుడి కన్నా నీకు డబ్బు అంత ముఖ్యమా అని అరిచినట్లే అడిగాడు వసంత్. అతని వంక చురుగ్గా ఓ చూపు చూసి వెళ్ళిపోయింది సుశిర. ఆ కళ్ళల్లో కోపం కనిపించినప్పటికీ దాని వెనుక ఉన్న బాధను ఆ రోజు గ్రహించలేకపోయాడు వసంత్. అది గుర్తొచ్చి ఇప్పుడు అతడి కళ్ళల్లో నీళ్లు తిరగగా చేతిలోని స్పూన్ చెయ్యి జారింది. కిషోర్ ఏమైందని అడిగేలోపే కళ్ళు తుడుచుకొని నేను ఆఫీస్‌కెళ్ళాలి అంటూ లేచాడు వసంత్. అతడికి అడ్డుగా వెళ్లి నిలబడుతూ నువ్వివాళ తినకుండా వెళ్ళడానికి నేనొప్పుకోను. అసలేమనుకుంటున్నావురా నువ్వు? తినకుండా ఇలానే చావాలనుకుంటున్నావా? ముందెళ్ళి కూర్చో. ఇవాళ నువ్వు ఎందుకు తినవో నేను చూస్తాను అంటూ వసంత్‌ను డైనింగ్ టేబుల్ వద్దకు తోశాడు. భోజనాన్ని ఆవేశంగా తోసేసిన వసంత్ ఏ ముఖం పెట్టుకుని తినమంటావురా నన్ను? ఆ భోజనం చూస్తుంటే నేను తనని అన్న మాటలు నన్ను తూట్లు పొడుస్తున్నాయి. తను నాకు ద్రోహం చేస్తుందన్న ఉద్దేశంతో నా ఉప్పు తింటూ నాకే ద్రోహం చేస్తున్నావా అని అడిగాను. అప్పుడే నా చెంప పగలగొట్టి నాతో గొడవ పడినా బాగుండేది. తను ఏం చేసిందో తెలుసా? నేను అనే మాటలన్నీ మౌనంగా భరిస్తూ తన తప్పు లేకపోయినా లేచి వెళ్ళిపోయింది. నేను అన్నమాట తనను ఎంతలా బాధ పెట్టకపోతే, ఆ రోజు నుండి తను తన భోజనాన్ని ఫామ్ హౌస్ నుండే తెచ్చుకుంది. అక్కడికి వెళ్ళని రోజు పస్తులుంది కానీ, ఇంట్లోంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. పిడికెడు మెతుకుల దగ్గర కూడా కోపంలో నేనలా ప్రవర్తించాను. కానీ అసలు నిజమేంటో తెలుసా? మా పెళ్ళైన దగ్గర నుంచి ఇంటి ఖర్చులు భరిస్తుంది తనే. అటువంటి తనని నేను ఎన్ని మాటలన్నానో, అన్నీ చేసిన తనని అనుమానించాను, అవమానించాను. ఇంతేనా నా ప్రేమ? ఇంత చేశాక ఎలా తినగలనురా నేను? బహుశా షీ డిజర్వ్స్ బెటర్. అందుకే ఇలా అయ్యింది. అంతే అంటూ బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అతడికి ఏమని సర్ది చెప్పాలో అర్థం కాక అతన్ని ఆపలేక మౌనంగా చూస్తూ ఉండిపోయాడు కిషోర్. ప్రస్తుతం వసంత్‌లో జరుగుతున్న అంతర్మథనం అతనికి బాగా తెలుసు. అటు ఆమెకు ఎదురుపడలేక, ఇటు ఆమెను మరచిపోలేక చిత్రవద అనుభవిస్తున్నాడు. ఇంట్లో ఉన్న ప్రతి క్షణం ఆమె జ్ఞాపకాలు గుర్తొస్తుండటంతో భరించలేక ఇలా కిషోర్ ఇంట్లో ఉంటున్నాడు. జరిగిన తప్పుకు తనను తాను నిందించుకుంటూ తనలో తనే కృంగిపోతున్నాడు. వసంత్‌ని అలా చూస్తూ కిషోర్ ఆందోళన చెందసాగాడు. అలా మరికొన్ని రోజులు దొర్లి ప్రాజెక్ట్ ఇనాగరేషన్ రోజు రానే వచ్చింది. అప్పటికి కూడా సౌమ్య జాడ దొరకకపోవడంతో తెల్లవారగానే ఫామ్ హౌస్ దగ్గరున్న సెక్యూరిటీని అడుగడుగునా కనిపెట్టుకుని ఉండమని చెప్పి ఆమె ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వచ్చే వరకు వెంటే ఉండమని ఆజ్ఞాపించి కిషోర్ ఫ్లాట్‌కి చేరుకున్నాడు వసంత్. కిషోర్ నిద్రలేచి వచ్చేసరికి ఫోన్లో మాట్లాడుతూ ఈవెంట్‌కు సంబంధించిన బాధ్యతలు భాస్కర్‌కు అప్పగిస్తూ కనిపించాడు. అదేంటి అంతా భాస్కర్‌ని చూసుకోమంటున్నాడు? వీడు రావటం లేదా? మనసులో అనుకుని ఇంకా వసంత్ భాస్కర్‌తోనే మాట్లాడుతూ ఉండటంతో తన పనులు చూసుకోవడానికి వెళ్ళాడు కిషోర్. ఈవెంట్ కోసమని కొత్త సూటు బూటు వేసుకుని అందంగా సిద్ధమై బయటకొచ్చిన అతడికి కంపు కొడుతున్న అదే టీషర్టులో జిడ్డుగారుతూ ల్యాప్టాప్ ముందు పని చేసుకుంటూ కనిపించాడు వసంత్. ఆశ్చర్యపోతూనే అవతల ఈవెంట్‌కి టైం అవుతోంటే ఇంకా ఇలా ఉన్నావేంట్రా? అడుగుతూ వసంత్ దగ్గరకొచ్చాడు. అందుకు నేరుగా సమాధానమివ్వని వసంత్, ఈవెంట్ మన కంపెనీలో జరుగుతుంది కాబట్టి అన్నీ నువ్వే చూసుకో. ఇవిగో ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్. మన కంపెనీ తరపున నువ్వే అనుచరుడివి. గగన్ కంపెనీ పరిసరాల్లోనే ఉంటాడు. ఏదైనా అవసరమైతే పిలువు అంటూ కిషోర్ బాధ్యతలను వివరించాడు. దాంతో అతడు ఈవెంట్‌కు రావడం లేదన్న విషయాన్ని అర్థం చేసుకున్న కిషోర్ వసంత్ వంక అసహనంగా చూశాడు. వసంత్ ల్యాప్టాప్‌లో ఈవెంట్‌కు సంబంధించిన లైవ్ వీడియో చూస్తుంటే ల్యాప్టాప్ మూసి
వసంత్కు ఎదురుగా కూర్చున్నాడు కిషోర్. వసంత్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "నువ్వు నాతో వస్తున్నావు" అని స్థిరంగా చెప్పాడు. వసంత్ ఏదో అనాలని నోరు తెరవబోతే ఆపి, "నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నేను తనను ఫేస్ చెయ్యలేను అంటావు. అంతేగా? నా తప్పులు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు అంటావు. అంతేగా? కానీ ఇలా ఎంతకాలం? మీ మధ్య జరిగింది చిన్న విషయం అని నేననను. అలా అని మీ తప్పే ఉంది అని కూడా అనను. ఎంతకాలమని ఇలా ఎవరికి వారు ఒకరినొకరు చూసుకోకుండా ఉండాలనుకుంటున్నారు? మీ మధ్య ఉన్న బంధం ఏంటో మర్చిపోయారా? లేదా మర్చిపోవాలని నిర్ణయించుకున్నారా?" అంటున్నప్పుడు వసంత్ కళ్ళల్లో కంగారు దొర్లింది. శిశిరను మర్చిపోవడం అన్నది ఈ జన్మలో అసంభవమని, అందుకు అతడు సిద్ధంగా లేడని తెలుసు. ఆ కంగారు గమనించిన కిషోర్, "కదా! ఆ ఊహకే బాధగా ఉంది కదా! మర్చిపోవాలంటే కష్టంగా ఉంది కదా! అందుకోసమైనా నువ్వు సిస్టర్‌కి ఎదురుపడాలి. తను కోపంగా ఉంది. అలా అని నువ్వొదిలేస్తే ఎలా? గడ్డం పట్టుకొనో, లేక కాళ్ళు పట్టుకొనో బ్రతిమాలుకోవాలి. పోతే పోనీ అనుకోవడానికి మీరు వేరు కాదు. భార్యాభర్తలు. అవసరమైతే కూర్చొని మాట్లాడుకోండి. తప్పు చేశానని తెలుసుకున్నావు కాబట్టి తనను అడిగి శిక్ష కూడా వేయించుకో. నా సిస్టర్ మరీ అంత కఠినంగా ఏముండదు. ఒకవేళ ఉన్నా అది నీ పనుల ఫలితమే కాబట్టి తను కావాలనైతే ఏదీ చెయ్యదు. నువ్వు తనను శాశ్వతంగా దూరం చేసుకోకూడదు అనుకుంటే ఇప్పుడే వెళ్ళి సిద్ధమైరా. ఇవాళ సిస్టర్‌ని కలువు. కుదిరితే మాట్లాడు. వెళ్ళు" అని సుదీర్ఘమైన సలహా ఇచ్చాడు. కిషోర్ చెప్పింది కూడా వాస్తవమే. తన జీవితాంతం శిశిరతో ఉండాలనేది వసంత్ కోరిక. అది విచ్ఛిన్నం అవుతుందంటే మనసు భారంగా మారుతోంది. అలా జరగకూడదు అంటే ముందు శిశిరతో మాట్లాడాలి. ఆమె కోపం తగ్గించాలి. క్షమించమని అడగాలి. ఆమె మనసులో ఏం ఉందో తెలుసుకోవాలి. అదేం తెలుసుకోకుండా తనకు తాను తనలో తనే కుమిలిపోవడం సరికాదని అర్థం చేసుకున్నాడు వసంత్. "ఏంటాలోచిస్తున్నావ్? వెళ్ళు" మరోసారి కిషోర్ గట్టిగా చెప్పడంతో లోపలికి వెళ్ళిపోయాడు. వసంత్ను శాసించే శక్తి తనకు లేదని అతడికి బాగా తెలుసు. కాకపోతే ఇదంతా తన మంచి కోసమే చేస్తున్నట్లు వసంత్ అర్థం చేసుకుంటాడు కాబట్టి ధైర్యం చేశాడు కిషోర్. శిశిర, ఉమలు కలిసి ఫామ్ హౌస్ నుండి క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరగా వారి వెనుక బైక్లు అలాగే ఓ కారులో వసంత్ పెట్టిన సెక్యూరిటీ వారిని అనుసరించింది. అలా అనుకున్న సమయానికి స్మార్ట్ వర్క్ గ్రూప్ను చేరుకున్నారు వారు. సెక్యూరిటీ ఇచ్చిన వివరాల వల్ల భాస్కర్, కుసుమ, రూప మరియు ఇంకొంతమందితో కలిసి కంపెనీ బయట వేచి ఉన్నాడు. కార్ దిగిన శిశిరకు పూలగుత్తి అందించబోయింది కుసుమ. "థాంక్యూ" అంటూ శిశిర అందుకోబోయిన క్షణాన "ఆగండి" అన్న కిషోర్ మాట మైక్లో వినిపించింది. ఏంటా అనుకుంటూ అంతా లోపలికి చూశారు. కంపెనీ ఉద్యోగులంతా అక్కడి లాబీలో శిశిరను స్వాగతించడం కోసం నిలబడ్డారు. మైక్లో మాట్లాడుతున్న కిషోర్, "కొద్ది రోజుల క్రితం ఇదే మిస్ శిశిరను అనుమానించి బయటకు పంపించాం మనం, గుర్తుందా?" అని ప్రశ్నించాడు. అందుకు ఆ రోజున శిశిరను బయటకు పంపడాన్ని సమర్థించిన ఉద్యోగులందరూ తలలు దించుకోగా కిషోర్ కొనసాగిస్తూ, "శుభమా అంటూ శుభకార్యం జరగబోతుంటే పాతవన్నీ ఎందుకు తోడుతున్నారు సార్? అనే కదా మీ అభిప్రాయం? నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానో కాసేపట్లో మీకే అర్థమవుతుంది. గాయ్స్, స్టార్ట్" అంటూ మైక్ పక్కన పెట్టేశాడు. ఏం జరుగుతుందో తెలియక అంతా ఆసక్తిగా చూస్తున్నారు. క్షణాల్లో మేళతాళాల చప్పుళ్లు వినిపించాయి. కుసుమారూపలు శిశిరకు హారతి ఇవ్వగా అప్పుడే అక్కడికి చేరుకున్న వసంత్ శిశిరకు ఎదురుగా నిలబడి "సుస్వాగతం" అంటూ పూలగుత్తి అందించాడు. ఇదంతా శిశిరను షాక్కు గురిచేసింది. అతడు తనకు ఎదురు పడతాడని ఆమె అస్సలు ఊహించలేదు. అందులోనూ ఇన్ని రోజులు కనిపించకుండా ఇవాళ ఎదురుపడటానికి కారణమేంటి అన్న అనుమానమూ వచ్చింది. అతడి ముఖ కవళికలను చదవాలని అతని ముఖంలోకి తీక్షణంగా చూసింది. గంభీరత్వం తప్ప మరేమీ లేదు. అతని కళ్ళు చదవాలనుకుంది కాని అతడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఉండటంతో అది సాధ్యపడలేదు. మొహమాట పడుతూనే పూలగుత్తి అందుకుంది. అంతలో ఆమెను మరింత విస్మయానికి గురిచేస్తూ ఆమె చెయ్యందుకున్నాడు వసంత్. అంతే, అక్కడి ఉద్యోగులంతా ఆసక్తిగా చూడసాగారు. ఎప్పుడూ లేనిది తొలిసారి అతడి చెయ్యి చాలా తడిగా అనిపించింది శిశిరకు. ఒక చేత్తో ఆమె చెయ్యి పట్టుకుని మరో చేత్తో లోపలికి దారి చూపుతూ ముందుకు నడవగా దారికి ఇరువైపుల నుండి వారిపై పూలవాన కురిసింది. మేళతాళాల నడుమ స్వయంగా కంపెనీ సీఈఓనే
ఆమెను స్మార్ట్ వర్క్ గ్రూప్లోకి చెయ్యి పట్టుకొని తీసుకురావడం అన్నది చిన్న విషయం కాదు. ఘన స్వాగతం అన్న మాట ఆ క్షణాన చిన్నబోయింది. కారణం వసంత్ ఎవరి దగ్గర తగ్గే మనిషి కాదని అందరికీ తెలుసు. కానీ ఇవాళ అతడు ఇలా చేయడం వెనుక ఉన్న అర్థం కొద్దిసేపట్లోనే అందరికీ అర్థమైంది. కాసేపటి ముందు ఆ విషయాన్ని స్వయంగా కిషోరే గుర్తు చేశాడు. కంపెనీ ఉద్యోగులంతా గతంలో శిశిరను బయటకు పంపించాలని గొడవ చేసినప్పుడు వసంతే ఆమెను చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్లి వదిలాడు. దాని ఫలితమే ఇవాళ అతడే స్వయంగా ఆమెను కంపెనీలోకి ఆహ్వానించడం. కాని వసంత్ అలా చేయడం వెనుకున్న అసలైన కారణం శిశిరకు మాత్రమే తెలుసు. ఆ రోజు అతడు తనను బయటకు పంపుతుంటే తనే చెప్పింది, తనను ఎలా అయితే బయటకు పంపించారో అలానే లోపలికి తీసుకువెళ్తే తప్ప కంపెనీలో అడుగు పెట్టను అని. ప్రస్తుతం ఆమెకు ఆ సంగతి గుర్తొచ్చింది కూడా. బహుశా దేనికోసమే అతడు తనకు ఎదురుపడ్డాడేమో అనుకుంది. స్వాగత కార్యక్రమాలన్నీ అయ్యాక ఈవెంట్ ఏర్పాటు చేసిన హాలుకు చేరుకున్నారు అంతా. కిషోర్ కూర్చోమంటూ కుర్చీలు చూపించడంతో శిశిర చెయ్యి వదిలాడు వసంత్. అప్పటి వరకు శిశిర కూడా ఆ విషయాన్ని గమనించుకోలేదు. అంతలా ఆలోచనల్లో మునిగిపోయారు వారిరువురు. అతడు ఆమె గురించి, ఆమె అతడి గురించి ఆలోచిస్తున్నారు. కాని ఎక్కడా బయటపట్టం లేదు. భాస్కర్ వాళ్ళు రాబోయే అతిథులను ఆహ్వానించడం కోసం వెళ్ళగా ఉమా, శిశిరలు తమ స్థానాల్లో కూర్చున్నారు. శిశిర, వసంతులు మౌనంగా ఉన్నారు. అది గమనిస్తూనే ఉన్నారు ఉమా, కిషోర్లు. ఇలా కాదనుకుంటూ కిషోర్, రేయ్ వెళ్ళి కూర్చో, నేను వెళ్ళి బోర్డ్ మెంబర్స్ వచ్చారో లేదో చూసొస్తా అంటూ శిశిర ప్రక్కనే శిశిరకు కనిపించేలా ఉన్న కుర్చీలో వసంతును బలవంతంగా కూర్చోపెట్టి వెళ్ళిపోయాడు. ఆ హాలులో వాతావరణం హడావిడి, గందరగోళంగా ఉన్నప్పటికీ శిశిర వాళ్ళు కూర్చున్న బల్ల వద్ద మాత్రం భయంకరమైన నిశ్శబ్దం. శిశిర, వసంతులు ఇద్దరూ చూపులు వాల్చేసి మౌనంగా ఉన్నారు. వారి ధ్యాస మాత్రం పూర్తిగా ఒకరిపై ఒకరిది. వారి మధ్య తాను ఉండటం పానకంలో పుడకలా భావించిన ఉమ లేచి ప్రక్కకు వెళదాం అనేసరికి ఒక్క ఉదుటున లేచి, నాకు కొంచెం పనులున్నాయి, స్టే కంఫర్టబుల్ పొడిపొడిగా చెబుతూ వెళ్ళిపోయాడు వసంత్. తన వల్లే శిశిర ముభావంగా ఉన్నట్లు అతడు గ్రహించి, తన వల్ల ఇంత ముఖ్యమైన రోజున శిశిర సంతోషంగా లేకపోవడం ఇష్టం లేక ఇలా చేశాడు. ఆమె సంతోషాలు తన వల్ల పాడవుతాయంటే అతడికి నచ్చడం లేదు. అందుకే ఇలా చేశాడు. అతడు వెళ్ళాక ఉమా, శిశిరా అని పిలవగా తల ఎత్తిన శిశిర కళ్ళల్లో నీళ్లు, ముఖం కోపంతో కంది ఉంది. ఏమని చెప్పాలో అర్థం కాక మూగబోయింది ఉమా. కాని ఓదార్పు కోసం శిశిర చెయ్యి బలంగా పట్టుకుని కూర్చుంది. శిశిర కూడా తన భావోద్వేగాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేసింది. అనుకున్న సమయానికి అఫీషియల్ కాంట్రాక్ట్పై సంతకం చేశారు వసంత్, శిశిరలు. తదుపరి కార్యక్రమాలన్నీ పూర్తయి శిశిర బయలుదేరదాం అనుకునేసరికి కిషోర్ వచ్చి ప్రెస్ మీట్ ఉందని చెప్పడంతో ఆగిపోయారు. వేచి ఉండటానికి కిషోర్ వారిని ఒక ప్రత్యేక గదిలోకి తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడ శిశిర, ఉమల కోసం అల్పాహారం సిద్ధం చేయబడి ఉంది. నేను ఫ్రెష్ అయ్యొస్తాను అంటూ ఉమకు చెప్పి రెస్ట్ రూంకు వెళ్ళింది శిశిర. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు శిశిర గొంతు బాగైపోయింది. ఆమె వెళ్లటమే ఆలస్యం. ఉమ ప్రక్కన కూర్చున్న కిషోర్, ఇప్పుడు చెప్పు, ఈ మధ్య సిస్టర్ మూడ్ ఎలా ఉంటోంది? సౌమ్య గురించి తెలిసాక మా వాడి పట్ల అభిప్రాయం ఏమైనా మారిందా అని ఆసక్తిగా అడిగాడు. అతడి వంక కళ్ళు పెద్దవి చేస్తూ గుర్రుగా చూసింది ఉమ. ఇంతకీ ఆమె కోపానికి కారణమేంటి? అతడెందుకు ఉమను ఆ ప్రశ్న అడిగాడు? వారిని కలపడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? వసంత్ శిశిరతో మాట్లాడబోతున్నాడా? అలా అయితే తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.